పరిష్కారాలు ఏంటో నేర్పించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే కాలం కర్మం ఎలా ఉన్నాయి అంటే 2 నిమిషాలండి, ఆల్మోస్ట్ వచ్చింది. కాకపోతే ఉపేంద్ర స్వామి కూడా కొంచెం ఆవేశం వస్తుంది, లేట్ అవుతుందని. విషయం ఏంటంటే మామూలుగా మనం చూస్తే ఒక భార్యాభర్త ఇద్దరు ఉండేవారట. ఇద్దరు చదువుకోని వాళ్ళే, చాలా కాలం క్రితం. భార్యాభర్త, వాడు కట్టెలమ్ముకొని జీవిస్తాడట. వాడు రోజు అడవికి వెళ్లి కట్టెలు కొట్టి తేవాలి, తెస్తూ ఉండేవాడట. అలా చేస్తున్నటువంటి క్రమంలో వాళ్లకు వివాహమైనటువంటి 16 సంవత్సరాల దాకా సంతానం లేదట. వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళు అర్చించని దేవుడు లేడట, పూజ చెయ్యని ఆలయం లేదట, వాళ్ళ శక్తి కొద్దీ. అలా ఉండగా 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 కొంతకాలానికి భగవంతుడి అనుగ్రహం ఏమో ఒక అబ్బాయి కలిగాడు. వాళ్ళకి చాలా చూడచక్కగా ఉన్నాడట. ఆ అబ్బాయి అలా కలిగిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, 16 ఏళ్లకు లేక లేక పుట్టిన బిడ్డ అని చెప్పి గారాబం చేశారు. ఎంత గారాబం అంటే వాడికి 16 ఏళ్లు వచ్చేదాకా కూడా వాడికి ఓ లేదు, నమహ లేదు, శివాయ లేదు. పొద్దున్న లేవాలి, మొహం కాళ్ళు చేతులు కడుక్కోవాలి, తినాలి, పడుకోవాలి, మళ్ళీ లేవాలి, తినాలి, జీర్ణం అవ్వాలి, ఇదే పని. వాడికి ఓ లేదు, నా లేదు, ఏమీ తెలియదు. అంటే ఎందుకు సంస్కృతి సంప్రదాయాలు తెలియాలి అంటే వాడికి ఏమీ తెలియదట. ఆ భార్య అన్నదట, వాడు మరి రేపు ఇప్పుడంటే మనం ఉన్నాం చేస్తున్నాము, రేపు పొద్దున మనం చనిపోయిన తర్వాత మన కాలం అయితే వదలాలి కదా, కాలానుగుణంగా శరీరాన్ని వదిలేయాలి. అప్పుడు వాడి పరిస్థితి ఏంటి, వాడికి ఏదైనా విద్యాబుద్ధులు నేర్పండి లేదా వ్యాపారం నేర్పండి అంటే ఆయనతో అడవికి తీసుకెళ్లాడట. తీసుకెళ్లి తండ్రి కొడుకుని తీసుకెళ్లి కట్టెలు ఎలా కొట్టాలో చూపించాడట గొడ్డలితో. ఆ కట్టెలు అంగడికి తీసుకెళ్లి ఎలా అమ్మాలో చెప్పాడట. అమ్మిన తర్వాత ఆ డబ్బులతో సామాను, ఇంటికి కావాల్సిన సామాను ఎలా తెచ్చుకోవాలో చెప్పాడట. అలా ప్రతి ఒక 3-4 సార్లు తీసుకెళ్లాడట. ఈసారి ఏం చెప్పాడట అంటే, నువ్వు కూడా బలవంతుడు అయ్యావు కాబట్టి వాళ్ళు నేను ఇంట్లోనే ఉంటాను, మీ అమ్మ ఇంట్లోనే ఉంటుంది, కట్టెలు కొట్టి తీసుకురా అని చెప్పాడట. చెప్తే సరే నాన్న బాగా చెప్పావు, తీసుకొస్తా అన్నాడట. వెళ్ళాడట, అడవికి వెళ్ళాడు. ఒక చెరువు ఉందట, చెరువుకు ఆనుకొని ఒక చెట్టు ఉందట. ఆ చెట్టును ఎక్కాడట. వాడికి ఎంత గారాబంతో కూడిన అజ్ఞానం అంటే వాడు కూర్చున్న కొమ్మను వాడే కొట్టుకుంటున్నాడట. కింద పెద్ద పెద్ద బండరాళ్ళు, చెరువులో పెద్ద పెద్ద బండరాళ్ళు, పైన వాడి కూర్చున్న కొమ్మను వాడు కొడుతున్నాడట. కొడతా ఉన్నాడు. ఇదెవరు గమనించారు? భూమిలో ఉన్నటువంటి వాళ్ళు కాదు. వైకుంఠం నుంచి కైలాసానికి వెళ్లేటువంటి నారద మహాముని చూశాడు భూమి మీద జరుగుతున్నటువంటి సన్నివేశాన్ని. చూసి అలా కైలాసానికి వెళ్ళాడట. కైలాసానికి వెళ్ళిన తర్వాత పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా ఏకాంత మందిరంలో ఉన్నారట. ఆ ఏకాంత మందిరంలో ఇద్దరు ముచ్చటించుకుంటూ ఉండగా నందీశ్వరుడు నారదుడి రాక చూసి పార్వతీ పరమేశ్వరులకు చెప్పాడట. వెళ్ళినటువంటి ఆ చెప్పినటువంటి నందీశ్వరుని చూసి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు వచ్చి నారద మహర్షికి మంచి స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్లారట. మంచి బాగోగులన్నీ కూడా మనం ఎలా అతిథి వస్తే ఎలా మాట్లాడతాం అలాగే అన్ని కనుక్కున్నారట. ఆ సమయంలో స్వామి పరాగ్గా ఉన్నాడట. నారదుడు ఉంటే అప్పుడు, ఏంటయ్యా నారద, మేము లయకారకులమైనటువంటి పార్వతీ పరమశివులు మేము మాట్లాడుతుంటే నువ్వు పరాగ్గా ఉన్నావు కైలాసానికి వచ్చి అని అన్నారట అమ్మవారు. అంటే ఏం లేదమ్మా, మీకు తప్పు పట్టొద్దు, నాకు ఒక సందేహం కలిగింది. ఏంటా సందేహం అన్నదట పార్వతీదేవి. అంటే అక్కడ చూడండి, భూమి చూడండి అన్నాడట. అంటే వాడు కూర్చున్న కొమ్మని వాడే కొట్టుకుంటున్నాడట. ఇంకొంతసేపు అయితే ఆకలి దెబ్బ పడుతుంది, వాడు ఆ బండల మీద పడి తలబగిలిపోయి చచ్చిపోతాడు. అటువంటి సందర్భంలో ఆదిశక్తి అంటారు కదా, నువ్వు కాపాడుతావా? ఆది శంకరులు అంటారు కదా, ఈయన కాపాడుతాడు. అంటే నువ్వే చెప్పావు కదా, ఆది శక్తి, మొదటి శక్తిని నేనే కాపాడుతానని అమ్మవారు అన్నదట. కాదు ఆది శంకర అన్నావు, నన్ను నేనే కాపాడుతానన్నాడట ఈయన. ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ప్రళయం సంభవించింది. నారదుడేంటి కలహభోజనుడు, కానీ విశ్వ కళ్యాణం కోసం కలహభోజనుడు. అటువంటి విశ్వ కలహభోజనుడైనటువంటి నారదుడు వాళ్ళిద్దరు కొట్లాడుతూ ఉండగా కాసేపటికి అమ్మవారి తగ్గి అన్నదట, నారద కడుపు నింపుకున్నావు కదా, మా ఇద్దరి మధ్య ఎంతో సంతోషంగా ఆయన యోగం ఆపి, పరమశివుడు యోగం జపం చేసుకోవడం ఆపి నాతో కాలం గడదాము 3 రోజులు వస్తే ఆ 3 రోజుల్లో 2వ రోజే వచ్చావు, మా ఇద్దరి మధ్య నేను గొప్ప అంటే అని యుద్ధం పెట్టావు. అయ్యో తల్లి, నేను వాడిని కాపాడుతారెవరో అని అడిగాను తప్ప మీరిద్దరిలో ఎవరు గొప్ప అనలేదు. అంటే దీనికి పర్యవసానం నువ్వే చెప్పయ్యా అన్నదట అమ్మవారు. అంటే వాడు వెర్రిబాగులోడు లాగా ఉన్నాడు తల్లి, కాబట్టి వాడు ఆకలి దెబ్బ వేసి పడిపోయేటప్పుడు అమ్మా అన్నాడు అనుకోండి, తల్లి వెళ్ళి కాపాడాలి, అబ్బా అన్నాడు అనుకోండి, స్వామివారు వెళ్ళి కాపాడాలి అన్నారట. ఇక ఈ నారదుడికే చాలా రోమాంచితం, ఎప్పుడు జరుగుతుందా అన్నటువంటి ఆ యొక్క ఇదిలో ఉన్నారు స్వామివారు. నారదుడు
పార్వతీ పరమేశ్వరుడు కూడా అలా కళ్ళార్పకుండా చూస్తున్నాడు. ఆఖరి దెబ్బ ఎప్పుడేస్తాడా వాడు పిలిస్తే పోయి కాపాడుతాడు. అయితే వేస్తూనే కొడుతూనే ఉన్నాడు, వాడితో పాట పాడుకుంటూ కొడుతూనే ఉన్నాడు. ఆఖరి దెబ్బ పడింది, విరిగింది. వాడు బండల మీద పడ్డాడు. పడేటప్పుడు ఏమన్నాడు అంటే, వాడికి వీళ్ళు ఏం నేర్పలేదు కదా, చచ్చాను అన్నాడట. అమ్మ లేదు అబ్బా లేదు, చచ్చాను అన్నాడట. కాబట్టి దీని ద్వారా మనకు తెలిసేది ఏంటి అంటే, మన పిల్లలకు మనం సంస్కృతి సాంప్రదాయం, భగవద్గీత, హనుమాన్ చాలీస, మంచి చెడు, ధర్మం, చతుర్వేదాలు ఇవన్నీ కనుక నేర్పిస్తే అత్యద్భుతంగా మన హైందవ సంస్కృతి, సనాతన సంస్కృతి, గోమాత అన్ని ఉద్ధరింపబడతాయి. ఇవి ప్రతి ఒక్కరూ గమనించుకొని ఇవాళ మనం ఏం చేస్తున్నామంటే, పాశ్చాత్య సంస్కృతి మనం తీసుకుంటున్నాం, మన సంస్కృతిని వాళ్ళు తీసుకొని చీర కట్టుకొని మంచిగా ఉంటున్నారు. వాళ్ళు రూపాయి బిళ్ళంత బొట్టు పెట్టుకోవాలంటే ఆడవాళ్ళు. తప్పుగా అనుకోద్దామా, ఎవరిని ఉద్దేశించి కాదు, కేవలం శాస్త్ర ధర్మం చెప్తున్నాను. ఎందుకు? గోమాతకు ఆడవాళ్ళకి ఇక్కడ జ్యేష్ఠాదేవి ఉంటుందట. జ్యేష్ఠాదేవి అంటే అందరికీ తెలుసు, దారిద్ర్య దేవత. ఆవిడ్ని కవర్ చేస్తూ ఆనాడు వివాహం చేసుకున్నటువంటి భర్త బొట్టు పెడతాడు. అప్పటి నుంచి ఎప్పుడైనా బొట్టు పెట్టాలి. అది పెద్ద బొట్టు నుంచి, నా చిన్నప్పుడు పెద్ద రూపాయి బిళ్ళ ఉండేది, అంత పెద్ద నుంచి ఇప్పుడు చిన్న చిన్నగా మారి ఇప్పుడు ఎక్కడుందా అని మనం వెతుక్కునే పరిస్థితికి వచ్చినటువంటి సందర్భం. అంటే మన సంస్కృతి మనం నేర్చుకుంటేనే, మనం చేస్తేనే మన పిల్లలు చేస్తారు. ఇలా ఎన్నో సాంప్రదాయాలు అన్నిటినీ గౌరవిస్తూ మన పిల్లలకు వాటిని నేర్పించాలి. అయితే పాశ్చాత్య సంస్కృతిని అనుసరించి మన పిల్లలకు పెట్టే ముద్దు పేర్లు, ఇంతకు ముందేంటి, ఎందుకు ఆ పేర్లు పెట్టేవాళ్ళు, నారాయణ, శివ, గౌరీ, లక్ష్మి, పార్వతి అని. వాడు కాలానుగుణంగా, మనమంతా వ్యవసాయదారుల కుటుంబం, వ్యవసాయం చేస్తూ ఉత్సవం రోజులో అయినా దేవుడి గుడికి వెళ్ళకపోతే, స్వామి నామస్మరణ చేయకపోతే పుణ్యం రాదేమో అని నారాయణ, శివ, కేశవ, మాధవ, మధుసూదన, గోవింద ఇట్లాంటి పేర్లను పెట్టేవాళ్ళు. అదేంటి, అవి తలుస్తూ ఉంటే అరై మాధవ అన్నా చాలు, అది దేవుడి పేరే, దేవుణ్ణి పిలిచినట్టే. అది నామ